హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి JNTH 2122 బీటెక్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా, జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు డిసెంబరు జనవరి 2025. సో ఆ ఎగ్జామ్స్కు సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే మీకు 10th అయిపోవాలి, కాకపోతే మధ్యలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడం వల్ల అది 30వ తారీఖు పోయింది కదా, జనవరి 30కి ఏమో. సో డేట్ సరిగ్గా గుర్తులేదు కానీ 25కో 30కో పోయింది, 25కి అనుకుంటా. అయితే దీని పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ గురించి అడుగుతున్నారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు, రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇందుట్లో థియరీ సబ్జెక్ట్స్, ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో R22 రెగ్యులేషన్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారండి. R18, R16, R15 వీళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. అది 21 బీటెక్, 322 బీటెక్ కూడా అంతే. అయితే దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే పేపర్ వాల్యుయేషన్. సో ఇక్కడ ఈ JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 2 మోడ్లో చేస్తారండి. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ మోడ్, ఇంకోటి ఆఫ్లైన్ మోడ్. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, మీరు ఏవైతే బుక్లెట్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిటర్న్ చేశారో అవన్నీ కూడా వచ్చేసరికి బండిల్స్ కింద పిడుగుతూ ఉన్నారనమాట. సో ఒక్కొక్క బండిల్లో 40 బుక్లెట్స్ పెడతారండి. సో ఆఫ్లైన్కి ఆ బండిల్స్ ఇస్తారు, ఆఫ్లైన్కి పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఆ బండిల్స్ ఇస్తారు. ఇక ఆన్లైన్కి వచ్చేసరికి మరి బుక్లెట్లు స్కానింగ్ చేయాలి కదా, ఆ స్కానింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో జరుగుతూ ఉందన్నమాట. స్కానింగ్ అయిన తర్వాత బుక్లెట్ ఫ్యాకల్టీ కాలేజీలో కూర్చొని చేసుకుంటారు కాబట్టి ఎన్ని చేసుకుంటే అన్ని వచ్చేంత వరకు చేస్తానే ఉంటారు. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఏదైతే ఉన్నదో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా కాదండి, ఈ పొంగల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయడానికి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ 8th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మరి దానికి ఫ్యాకల్టీ కావాలి, ఇన్విజిలేషన్కి, మళ్ళీ అబ్జర్వర్ డ్యూటీకి పంపించాలి, ఇంకా చాలా చాలా డ్యూటీస్ ఉంటాయి, ఎగ్జామ్స్ వెళ్ళి చూసుకునే వాళ్ళు ఉంటారు. మరి దాని గురించి మరి ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తే మరి ఇబ్బంది కదా, ఎగ్జామ్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి మధ్యలో. ఇప్పుడు సరే ఆన్లైన్ అంటే కాలేజీలో కూర్చోనో, ఇంట్లో ఈవినింగ్ కూర్చోనో, ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు, బయోమెట్రిక్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. కానీ యూనివర్సిటీకి పోయి చేసేవాళ్ళు మరి ఇక్కడ ఈ డ్యూటీలన్నీ వదిలేసిపోవాలిగా. అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ అనేది ఈ పొంగల్ తర్వాత అయితే ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఏంటని నేను చెప్తాను, ఓకేనా. పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకా స్టార్ట్ కావాలి. సో ఇంతవరకు పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ సంబంధించింది. మరి నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇక్కడ 3 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రాబ్లమెటిక్ సబ్జెక్టు, మ్యాథ్స్ లాంటివి, లేకపోతే కోర్ సబ్జెక్ట్స్లో ప్రాబ్లమెటిక్ లాంటివి. 2 ప్రోగ్రామింగ్ టైపు, 3వది వచ్చేసరికి థియరీ ప్లస్ డయాగ్రామ్స్ ప్లస్ ప్రాబ్లమ్స్. ఈ 3 రకాల పేపర్ వాల్యుయేషన్స్ వచ్చేసరికి చెప్తాను. డెరివేషన్ పార్ట్ లాంటివి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇందుట్లో బాగా హార్డ్గా జరిగే సబ్జెక్ట్ ఏమైనా ఉన్నాయంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్. ఖచ్చితంగా అయితే టఫ్గానే జరుగుతుంది, మీరైతే ఈజీగా జరుగుతాయి అని మాత్రం అనుకోవద్దు. 2-1లో ఒక సబ్జెక్ట్ అయితే కోర్ సబ్జెక్టు బాగా హార్డ్గా జరుగుద్ది, ప్లస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి హార్డ్గా జరుగుతుంది. అయితే మీరు రాసింది ఎప్పుడు కూడా గుర్తుంచుకుని ఎగ్జామ్ అయిన తర్వాత బుక్లెట్ ఆన్సర్లో టాలీ చేసుకొని, అండర్లైన్ చేసుకొని, రఫ్గా మార్కులు వేసుకొని పెట్టుకొని ఉంటాం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనుక ఫెయిల్ అయి ఉన్నా రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా, ఛాలెంజ్ ఎవాల్యుయేషన్ పెట్టుకోవాలా,
అని ఒక డెసిషన్కి మీరే వస్తారు దాన్ని రాసిందని బట్టి. మీరు రాసింది మీకు కరెక్ట్ అవడం కాదు, వాడికి అర్థం అవ్వాలి. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఇలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అన్నీ ఉండాలి. డేటా రిప్రజెంటేషన్ మార్కులు ఇవ్వట్ల, అటెంప్ట్ కూడా మార్కులు ఇవ్వట్ల, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా చాయిస్ రాసుకోమంటున్నారు. ఇది ప్రాబ్లం ఏంటి. ఇక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి అల్గారిథం ఎలా ఉంటుందో అలాగే ఎగ్జిక్యూషన్ అనేది విత్ అవుట్పుట్ కనుక రాస్తేనే ప్రోగ్రామింగ్లో ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. అయితే ప్రాబ్లమేటిక్ వాటితో పోల్చినట్టయితే ఇది కొంచెం బెటర్ అని చెప్పేసి అనుకోవాలి. సో ప్రోగ్రామింగ్ అలా జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్. థియరీలో సుత్తి కొట్టడం మానేయండి. ఎగ్జాక్ట్ పాయింట్స్, టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు యూజ్ చేయండి. అవి యూజ్ చేస్తేనే మీకు ఇవాళ రోజున మార్కులు పడుతున్నాయి. డయాగ్రామ్ అనుకోండి, పెన్సిల్తో నీటికి గీసి వాటి పార్ట్స్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి, అప్పుడే మార్కులు పడుతున్నాయి. ఇక అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు వస్తే రాస్తారు, లేకపోతే లేదు. డేటా రిప్రజెంటేషను అటెంప్ట్ చేసినందుకు మార్కులు అయితే ఇవ్వట్లేదు. ఇక డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్ అయితే స్కేలింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, డైమెన్షన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే వాళ్ళు మార్కులు వేయటం అయితే జరుగుతుంది. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే 2-1 బీటెక్ కానీ 2-2 బీటెక్ కానీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఇదివరకు ఇట్లా కాదండి. ఇప్పుడు రూల్స్ ప్రకారం జరుగుతుంది. లాక్డౌన్ టైంలో కొంచెం పర్లేదు, ఒకసారి తప్ప మిగతా అంటే వీళ్ళు రాయటం సరిగ్గా రాయలేదు, అవి అయిపోయినా కూడా సో బాగా రాసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. ఇక మూడో ప్రశ్న, ఈ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది? ఇంతకుముందు ఏంటంటే R18 రెగ్యులర్ వాళ్ళ వరకు CBT ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు R22 వాళ్ళకి వచ్చేసరికి CBT ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ లేదు. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 40 రోజుల్లో మీకు పేపర్ వాల్యుయేషన్ అంతసేపు కూడా తీసుకోరు, ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్స్ వస్తాయి. నాకు తెలిసి మీ రిజల్ట్స్ మార్చి 1st వీక్ కల్లా రిలీజ్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే. సో పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత, మార్క్స్ ఎంట్రింగ్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మనం డేట్స్ గురించి ఎగ్జాక్ట్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో జాగ్రత్తగా రాయండి. ఇప్పటి నుంచైనా సబ్జెక్ట్స్ ఏవి మిగుల్చుకోమాకండి. పేపర్ వాల్యుయేషన్ మీరు అనుకున్నట్టు ఉండట్లేదు, కరెక్ట్గా రాయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది పాస్ మార్కుల వరకు రాసిస్తున్నారు. అవి చేయొద్దు. ఫుల్ మార్క్స్ పడట్లా, మీరు అనుకున్నట్టు పాస్ మార్కులు ఇట్లా ఎగ్జాక్ట్గా తగ్గుతున్నాయి. పాస్ మార్కులు కావాలంటే ఎక్కువ మార్కులు రాయండి. ఇంకా పాస్ మార్కులు 3 క్వశ్చన్లు రాయాలనుకోండి, మీరు 4.5 రాసుకోండి. ఎగ్జాంపుల్ చదువుతున్నా, 4.5 అని కాదు, అలా రాస్తేనే ఈ రోజు. ఓకేనా? సో ఇదండి JNTK 2-1 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, ఈ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కానీ, వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అన్న అప్డేట్ కానీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.